ఒక స్కూల్లోని విద్యార్థులు 72 అయినా వారిలో బాలురు బాలికల నిష్పత్తి ఎంత? మరి ఇలాంటి లెక్కలు ఇచ్చినప్పుడు మనము ఆప్షన్స్ ద్వారా పోతే ఈజీగా కనుక్కోవచ్చు. ఫస్ట్ ఆప్షన్ చూసినట్లే ఏ 5:2, బి 6:1, సి 7:2, డి 4:3. అంటే మొత్తం 72 మంది విద్యార్థులలో బాలురు బాలికల నిష్పత్తి అంటే బాలురు ఎంత వాటా ఉన్నారు, బాలికలు ఎంత వాటా ఉన్నారని. సపోజ్ ఫస్ట్ మనము ఏ అనుకుందాం ఆన్సర్. అంటే 7 వాటాలు బాయ్స్ ఉన్నారు, 2 వాటాలు గర్ల్స్ ఉన్నారు. టోటలు ఈ బాయ్స్ వచ్చేసి 5 వాటాలు, గర్ల్స్ 2 వాటాలు. అంటే మొత్తం 7 వాటాలు ఉన్నారు. అంటే 72 మందిని 7 వాటాలుగా విడగొట్టాలి. మరి ఇట్లా చేస్తే డివిజన్ కాదు. కాబట్టి ఈ 5:2 అనేది రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ 6:1 తీసుకో. అంటే మొత్తం మళ్ళీ ఇక్కడ కూడా 7 వాటాలు వచ్చినాయి. కాబట్టి ఇది కూడా ఆన్సర్ కాదు. ఎందుకంటే 7తో డివిజన్ కాదు. సి తీసుకున్నట్లయితే 7:2 అంటే మొత్తం 9 వాటాలు. అంటే 72 మందిని 9 వాటాలుగా విడగొడితే 8 వస్తుంది. 8, 9, 72 కాబట్టి అంటే ఇది కరెక్ట్గా డివిజన్ అయింది. అంటే ఈ 7:2గా విడగొట్టడం మనం డివిజన్ చేయడానికి ఆ వాటాలు 7:2 వాటాలుగా విడగొట్టడానికి ఈ 72 మందికి సాధ్యమవుతుంది. ఒకవేళ డి అయితే మనం చెక్ చేస్తే డి కూడా 7 వాటాలు వచ్చినాయి, 2 కలిపితే 7 వాటాలు విడగొట్టడానికి సాధ్యం కాదు. కాబట్టి మనకు ఆన్సర్ అనేది సి అవుతుంది. లెక్క చూద్దాం. ఒక బాక్స్లో మొత్తం 150 పెన్సిల్ ఉన్నాయి. వాటిలో విరిగిన పెన్సిల్, విరిగిన పెన్సిల్ 2 కలిపి ఉన్నాయి. మరి విరిగిన విరగని పెన్సిల్ యొక్క నిష్పత్తి ఎంత? అంటే టోటల్ 150. ఈ 150ని విరిగిన పెన్సిల్, విరగని పెన్సిల్గా విడగొట్టాలి. ఫస్ట్ ఆన్సర్ 3:1 ఇచ్చింది. అంటే విరిగిన పెన్సిల్, విరగని పెన్సిల్ 3:1 అంటే మొత్తం 4 వాటాలు విడగొట్టాలి. కాబట్టి 4 వాటాలతో ఇది డివిజన్ కాదు. కాబట్టి ఇది ఆన్సర్ కాదు. నెక్స్ట్ బి వచ్చేసి 5:2 అయింది. అంటే 7 వాటాలు. 150ని 7 వాటాలుగా విడగొట్టాలి. ఇది కూడా డివిజన్ కాదు. నెక్స్ట్ 12. 150ని 12తో డివిజన్ చేస్తే ఇది కూడా డివిజన్ కాదు. నెక్స్ట్ డి 4:6 అంటే 10 వాటాలు. 150ని 10 వాటాలుగా విడగొట్టాలి. ఇది డివిజన్ అవుతుంది. కాబట్టి ఆన్సర్ అనేది డి అవుతుంది. ఈ విధంగా మనం ఈజీగా ఆప్షన్స్ ద్వారా మనం ఇలాంటి ప్రాబ్లమ్స్ ఈజీగా క్యాలిక్యులేట్ చేయవచ్చు.